హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ట్రిగ్నామెట్రీలో థర్డ్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కంప్లీట్ బేసిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ట్రిగ్నామెట్రీ యొక్క బేసిక్స్ అనేవి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సెకండ్ వీడియోలో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. అలాగే థర్డ్ వీడియోలో కూడా మనం స్టార్టింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు కాబట్టి బేసిక్ క్వశ్చన్స్ నుంచి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ టఫెస్ట్ వరకు కూడా మనం అన్ని క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ ట్రిగ్నామెట్రీ యొక్క బేసిక్స్ అనేవి ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ట్రిగ్నామెట్రీ వీడియో 1 అండ్ వీడియో 2 అని ఇస్తాను. వీడియో 1 అనేది మీరు చూసారనుకో బేసిక్స్ అనేవి కంప్లీట్గా అర్థమవుతుంది. తర్వాత కొంచెం బేసిక్ క్వశ్చన్స్ అనేవి అర్థమవుతుంది. ఈ వీడియోలో నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం కాబట్టి సో ఆ విధంగా మనం వెళ్తాం. ఆల్రెడీ సెకండ్ వీడియో కూడా మీకు ఒక క్వశ్చన్ అనేది హోంవర్క్ ఇచ్చాం కదండి, ఆ హోంవర్క్ క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే tan θ √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దెన్ sin స్క్వేర్ θ క్వశ్చన్ మార్క్ ఆన్సర్. ఒకవేళ tan θ √20 ప్లస్ √20 ప్లస్ √20 ప్లస్ అండ్ సో ఆన్ అయితే sin స్క్వేర్ θ క్వశ్చన్ మార్క్ అని చెప్పి మనకు క్వశ్చన్ ఇచ్చారండి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఉన్న నెంబరు ఏ రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధం అని చెప్పాను, ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి వరుస సంఖ్యల యొక్క లబ్ధం అంటే ఇలాంటి నెంబర్స్ మాత్రమే, నెక్స్ట్ పక్కన ఉన్న నెంబర్స్ మాత్రమే మీకు క్వశ్చన్స్లో అడగడం జరుగుతుంది. వేరే క్వశ్చన్స్ ఏమన్నారు 2 3 లేదా 3 4 లేదా 4 5 లేదా 5 6 లేదా 5 6 7 లేదా 7 8 లేదా 8 9 ఈ విధంగా ఇస్తారు. ఓకే? సో ఈ 20 అనేది ఏ రెండు వరుస సంఖ్యల యొక్క లబ్ధం అవుతుంది? 20 అనేది 4, 5 4 5ల 20. అవునా? సో ఇప్పుడు మనం 4 తీసుకోవాలా 5 తీసుకోవాలంటే ఇక్కడ చూసినట్టయితే ప్లస్ 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 అని ఉన్నప్పుడు ప్లస్లు ఉంటే పెద్ద నెంబర్ తీసుకోవాలి, లేదా మైనస్లు ఉన్నాయనుకో అప్పుడు చిన్న నెంబర్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు tan θ పెద్ద నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి 5. సో బేస్ కింద మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1గా మనం సూచించుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ట్రయాంగిల్ వేసేసుకోవాలి. ట్రిగ్నామెట్రీలో ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రయాంగిల్ వేసేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ వేసుకుంటే ఇక్కడేంటిది అడ్జసెంట్ సైడ్, ఇటు ఆపోజిట్ సైడు, ఇది హైపోటెనస్. ఓకేనా? సో అడ్జసెంట్ సైడ్ని బేస్గా మనం సూచిస్తాము, ఆపోజిట్ సైడ్ని పీగా సూచిస్తాము, హైపోటెనస్ని హెచ్గా సూచిస్తాము. ఓకేనా? సో మనకి ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్లయితే tan θ = 5/1 ఉంది కదా. సో tan θ అంటే ఏంటి అసలు? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ సైడ్లో 5 అనేది ఇచ్చేస్తాను, అడ్జసెంట్ సైడ్లో 1 అనేది ఇస్తాను. ఓకే? ఆపోజిట్ సైడు 5 అనే నెంబరు, హైపోటెనస్లో అడ్జసెంట్ సైడ్లో 1 అని ఇస్తాను. ఆపోజిట్ సైడ్లో 5, అడ్జసెంట్ సైడ్లో 1. క్లియరా? సో ఇప్పుడు మనకు పైథాగరస్, ఇప్పుడు మనకేమో ఈ ట్రయాంగిల్ అనేది కంప్లీట్గా మనకి ఏమైనా వచ్చిందంటే రెండు సైడ్లు మాత్రం వచ్చింది. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, కానీ ఇక్కడ హైపోటెనస్లో ఏం రాలేదు. హైపోటెనస్లో నెంబర్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? సో మనకు పైథాగరస్ థీరం అనేది గుర్తుందిగా, ఆల్రెడీ మీకు బేసిక్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్స్ చూడండి ఫస్ట్. సో పైథాగరస్ థీరం అంటే ఏంటి? మనకి ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ = కర్ణము స్క్వేర్. సో p² ప్లస్ b² = h². ఇది మన యొక్క ఫార్ములా. మనం ఇప్పుడు హెచ్ కనుక్కోవాలి కాబట్టి హెచ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్న స్క్వేర్ కాస్త ఇటువైపు వస్తే ఏమవుతుంది? √ అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ p² ప్లస్ b² మనం అలానే పెట్టేసుకుంటున్నాం. క్లియరా? సో √p² ప్లస్ p అంటే ఎంత? మనకు 5. సో p² అంటే ఎంత? 5² అంటే 25 ప్లస్ b అని అంటే ఎంత ఉంది? 1² అంటే ఎంత అవుతుంది? 1 అవుతుంది. =h. మనకి ఇక్కడ ఏమొచ్చింది? √26 h అయింది. సో h ప్లస్లో మనం ఏం రాసుకోవచ్చు? √26 మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే sin స్క్వేర్ θ అన్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే sin θ కనుక్కోవాలి. sin θ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. క్లియరా? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. మనకు ఈ క్వశ్చన్లో అడిగింది sin స్క్వేర్ θ. సో sin స్క్వేర్ θ అంటే ఏదండి? జస్ట్ హోల్ స్క్వేర్ వేస్తాం. మనకు ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది? 5 ఉంది. 5 బై హైపోటెనస్ ఎంత ఉంది? √26. క్లియరా? హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేస్తున్నాను. 5² అంటే ఎంత అవుతుందండి? మనకు 25 బై √26 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ ఉన్న స్క్వేరు
రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 26 అనేది మనకు వస్తుంది. సో మనకు sin square theta ఈక్వల్ టు 25/26 ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. మీరు ఆల్రెడీ ముందు వీడియోకి అంటే సెకండ్ వీడియోకి ఏదైతే మీరు క్వశ్చన్కి ఆన్సర్ హోంవర్క్ క్వశ్చన్కి ఆన్సర్ ఏదైతే ఇచ్చారో ఆ క్వశ్చన్ మీకు కరెక్ట్ అయింటే చెక్ చేసుకొని, ఒకవేళ రాంగ్ అయితే క్లియర్గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్తాం. సో ఇప్పుడు మనము 6 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయండి. 7th క్వశ్చన్ నుంచి చూద్దాం. సో tan θ ఈక్వల్ టు a/b దెన్ sin θ మైనస్ cos θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని ఇచ్చాడు. సో మనం ఏం చేయాలంటే ట్రయాంగిల్ వేసుకోవాలి. మనం చేయాల్సిన ఫస్ట్ మన పని ఏంటంటే ట్రయాంగిల్ వేసుకోవడం. సో ట్రయాంగిల్ వేసుకున్న తర్వాత ఇది అడ్జసెంట్ సైడు, ఇది హైపోటెనస్, ఇది ఆపోజిట్ సైడు. సో అడ్జసెంట్ సైడ్ అంటే బి బేసు, ఆపోజిట్ అంటే పి, ఇక్కడ హైపోటెనస్ అంటే హెచ్. సో ఇది మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్తే tan θ అంటే ఏంటండి అసలు? tan θ అంటే మనకు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకేనా. సో tan θ అంటే మనకి ఏమి ఇచ్చారు? a/b ఇచ్చారు. సో ఆపోజిట్లో ఏ రాయండి, అడ్జసెంట్స్లో బి రాసుకోండి. సో ఆపోజిట్ సైడ్ అంటే ఏ ఉంది, స్మాల్ ఏ, అడ్జసెంట్ సైడ్లో బి ఉంది. ఆల్రెడీ దీన్ని బేస్గా చూసుకున్నాం, బీగానే ఉంది. ఇప్పుడు హైపోటెనస్ మనం కనుక్కోవాలంటే ఏం చేయాలండి? పైథాగరస్ థీరం మీకు తెలుసు కదా, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. సో పీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. మనకి హెచ్ మాత్రమే కావాలి కాబట్టి √p² ప్లస్ బీ స్క్వేర్. ఓకే కదా. సో దీన్ని √p² ప్లస్ పీ ప్లేస్లో ఏముంది మనకు? ఏ ఉంది. సో √a² ప్లస్ బి అని అంటే ఏముంది? ఆల్రెడీ దాన్ని కూడా బీగానే చూసేస్తున్నాం కాబట్టి బి అంటే బీ స్క్వేర్. బి అంటే బీనే ఉంది, ఇది ఇక్కడ స్క్వేర్ని స్క్వేర్ రాసుకున్నాం. సో ఇక్కడ హైపోటెనస్ అంటే ఏందో అనుకుంటే √a² ప్లస్ బీ స్క్వేర్. ఓకేనా. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లోకి వెళ్తే sin θ మైనస్ cos θ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అసలు sin θ అంటే ఏంటి? ఫస్ట్ sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకేనా. ఆపోజిట్ అంటే ఏంటి? ఏ. హైపోటెనస్ అంటే ఏంటి? √a² ప్లస్ b². ఇక్కడ మిడిల్లో మైనస్ ఉంది. అలాగే cos θ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ అంటే ఏంటి? బి. హైపోటెనస్ అంటే ఏముంది? √a² ప్లస్ b². మీరు ఎవరైతే డైరెక్ట్ అంటే ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూడకుండా థర్డ్ వీడియోలోకి వచ్చింటారో వాళ్ళకి ఇది మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. అసలు sin θ అంటే హైపోటెనస్ ఏంది, అడ్జసెంట్ అంటే ఏంది అనేసి మీకు క్లారిటీ వస్తుంది, డౌట్ రావచ్చు కదా. సో sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, అలాగే cos θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇట్లా క్లియర్గా మీకు ఫస్ట్ వీడియో బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అది చూస్తే మీకు ఈ వీడియో ఇక్కడ అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం చూసినట్లయితే బేస్ అనేవి రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి మనము √a² ప్లస్ b² రాసేసుకుంటాం. రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి. ఇంకా పైన ఏముందండి? a-b. ఇది మన యొక్క ఆన్సరు. ఓకేనా. sin θ మైనస్ cos θ ఈక్వల్ టు a/b మైనస్ a-b బై √a² ప్లస్ b². ఇది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్లియర్ కదా. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1 by 1 పెంచుకుంటూ వెళ్దామని చెప్పాను కదా. సో నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్. సో tan θ ఈక్వల్ టు 5/12. ఇఫ్ tan θ ఈక్వల్ టు 5/12 దెన్ 12 sin θ మైనస్ 5 cos θ బై 12 sin θ ప్లస్ 5 cos θ. ఇది ఏం లేదండి, చిన్న లాజిక్ లాగానే ఇచ్చారు కానీ పెద్ద ఏం 10 పేజీల క్వశ్చన్ 20 పేజెస్ క్వశ్చన్ అనేది ఇవ్వరండి మనకు. జస్ట్ మనకు చిన్న లాజిక్ ద్వారా మనకు ఈ క్వశ్చన్ ఇస్తే మనం ఆన్సర్ చేయగలమా లేదా అనేది నాలెడ్జ్ కోసం వాడు క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తారు తప్ప నీకు క్వశ్చన్ ఇచ్చేసరికి ఒక 20 పేజీల క్వశ్చన్ 30 పేజీల క్వశ్చన్ అనేది రాసి దానికి 10 మార్కుల క్వశ్చన్ కాదు ఇది. ఓకేనా. జస్ట్ 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి సో మీరు క్లియర్గా చూసుకోవాలి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ వేసేసుకోవాలి. ట్రయాంగిల్ వేసేస్తున్నాను. ఇదేంటి? అడ్జసెంట్ సైడు అంటే బి, ఇది ఆపోజిట్ సైడు పి, ఇది హైపోటెనస్ హెచ్. ఓకేనా. సో ఇక్కడ క్లియర్ కదా. సో ఇప్పుడు tan θ ఈక్వల్ టు 12/5/12 ఇచ్చారు. సో tan θ ఈక్వల్ టు 5/12 అని ఇచ్చాడు. సో tan θ అంటే ఏంటి మనకు? ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడు.
ఓకేనా. ఆపోజిట్ సైడ్లో మనం 5 రాసుకుంటాం. ఆపోజిట్ 5 అంటే ఎంత 5 వచ్చింది. అడ్జసెంట్లో మనం 12 రాస్తాం. ఈ హైపోటెనస్లో మనకి ఏమొస్తుంది ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పైథాగరస్ థీరంలో చూడండి 3, 4, 5, 5, 12, 13, 8, 15, 17, 7, 24, 25. ఈ వీడియో మీకు కనుక అర్థం అవ్వాలంటే ఈ టాపిక్ మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ వీడియో మీరు చూడాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ 5 ఇక్కడ చూడండి 5, 12, 13 ఇచ్చారు కదా. 5 ఇక్కడ ఉంది, 12 ఇక్కడ ఉంది. ఆటోమేటిక్గా ఇక్కడ 13 అనేది వచ్చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్లు అనేవి అవసరం లేదు. ఎందుకంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత 25, 12 స్క్వేర్ అంటే ఎంత 144, 25 ప్లస్ 144 ఈక్వల్ టు 169 అవుతుంది. 13 స్క్వేర్ అంటే 169. సో ఈ రెండింటిని కలిపినా సరే ఇదే వస్తుంది. ఓకేనా. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ ఈక్వల్ టు 13 స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా. సో మీరు ఆ విధంగా ఈ పైథాగరస్ థీరం అనేది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను, అది మీరు బై హార్ట్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు మనము కంటెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు 12 sin θ మైనస్ 5 cos θ బై 12 sin θ ప్లస్ 5 cos θ. సో నేను ఇక్కడ మరీ క్లియర్గా రాయకపోయినా అలా రాస్తున్నాను. sin θ అంటే ఏముందండి మనకు మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా. sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్. ఓకేనా. 12 ఇంటూ sin θ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ 5/13 అవుతుంది. ఏముంది మైనస్ 5 అనేది 5 ఇంటూ కాస్ θ అంటే ఏంది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఎంత ఉంది 12 బై హైపోటెనస్ అంటే 13 టోటల్ డివైడెడ్ బై 12 sin θ. మళ్ళీ 12 ఇంటూ sin θ అంటే 5/13 మైనస్ ప్లస్ 5 కాస్ θ అంటే 12/13 ఇప్పుడు మీరు చేసినట్లయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు థియరిటికల్గా చెప్తున్నాను, అలాగే షార్ట్ కట్లో కూడా చెప్తాను, నో ప్రాబ్లం. 12 5 12 5 60 డివైడెడ్ బై 13 మైనస్ 5 12 60 డివైడెడ్ బై 13 కంప్లీట్లా బై 12 5 60 డివైడెడ్ బై 13 ప్లస్ 5 12 60 డివైడెడ్ బై 13. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి 60 డివైడెడ్ బై 60/13 మైనస్ 60/13. 60/13లోంచి 60/13 తీయేస్తే 0 అయిపోతుంది. 0/ఎనీథింగ్. 0/ఎనీథింగ్ ఎంత ఇచ్చినా కానీ మనకు 0నే ఆన్సర్. మీరు ఇంకా ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 0/ఎనీథింగ్ అంటే 0నే. ఓకేనా. సో ఇది మనకు క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం షార్ట్ కట్ అంటే కూడా మనం ఈజీ అంటే మరీ సింపుల్గా ఉండదు, కొంచెం నార్మల్గా ఉంటుంది. సో అదేంటంటే మనకు tan θ ఇచ్చాడండి. tan θ అంటే ఎంత ఇచ్చాడు 5/12 ఇచ్చాడు. అసలు tan అంటే ఏంటి బేసిక్ వీడియోలో క్లియర్గా మీకు ఏం చెప్పాను 1 minute చూపిస్తాను ఆ వీడియో కూడా. అది కూడా ఇంకా చూడండి బేసిక్స్లో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. sin θ బై cos θ ఈక్వల్ టు tan θ అవుతుంది. ఓకేనా. tan θ ప్లేస్లో sin θ బై cos θ వేసుకోవచ్చు. cot θ అంటే cos θ బై sin θ ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు tan ఉంది కాబట్టి దీన్ని మనము sin θ బై cos θ రాసుకో. ట్యాన్ని sin θ బై cos θగా మార్చుకున్నాను. ఓకేనా. ఆల్రెడీ ఈ 5/12ని ఆటోమేటిక్గా ఎలా ఉందో అలానే రాస్తాను. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 12 sin θ. నేను మళ్ళీ క్వశ్చన్ ఇక్కడ రాస్తున్నానండి. ఇది క్వశ్చన్. ఓకేనా. సో 12 ఇంటూ sin θ ప్లేస్లో 5 తీసుకుంటాం, cos θ ప్లేస్లో 12 డైరెక్ట్గా తీసుకోవడమే. sin θ ప్లేస్లో 5 తీసుకుంటాం, cos θ ప్లేస్లో 12 తీసుకునేస్తాం. సో 12 ఇంటూ sin θ ప్లేస్లో 5 రాసుకుంటాం మైనస్ 5 ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంటూ cos θ ప్లేస్లో 12 రాసుకుంటాం డివైడెడ్ బై 12 ఇక్కడ ఉంది ఇంటూ sin θ ప్లేస్లో 5 తీసుకుంటాం ప్లస్ 5 ఇక్కడ ఆల్రెడీ ఉంది ఇంటూ cos θ ప్లేస్లో 12 రాసుకుంటాం. 12 5 60 మైనస్ 5 12 60 కింద ఏ నెంబర్ వస్తుంది కింద 60 మైనస్ 60 0నే కదా. 0/ఎనీథింగ్ అంటే నీకు ఎంత వస్తుంది 0నే. క్లియర్. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్గా ఉంది. సో ఇంకొక క్వశ్చన్ చూద్దాం దీంట్లో నుంచి. సో ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు చూసినట్లయితే tan θ ఈక్వల్ టు 8/15 దెన్ 15 sin θ మైనస్ 8 cos θ బై
15 sin θ ప్లస్ 8 cos θ ఇచ్చాడు. సో మీకు ఇందాక చెప్పాను కదా షార్ట్కట్లో tan θ ఈక్వల్ టు 8/15 ఇచ్చాడు. అసలు tan θని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? sin θ బై కాస్ థీటాగా నేను రాసుకుంటాను ఈక్వల్ టు 8/15 అలాగే రాసుకుంటాను. సో సైన్ ప్లేస్లో 8 రాసుకుంటాను, కాస్ ప్లేస్లో 15 రాసుకుంటాను. సో ఇక్కడ 15 ఆల్రెడీ ఇక్కడ క్వశ్చన్లో ఉంది. 15 ఇంటూ సైన్ థీటా ప్లేస్లో 8 రాసుకుంటాను, మైనస్ 8 ఆల్రెడీ ఉంది, ఇంటూ కాస్ థీటా ప్లేస్లో మనం 15 రాసుకుంటాను, డివైడెడ్ బై 15 ఇక్కడ ఆల్రెడీ ఉంది. 15 ఇంటూ సైన్ థీటా ప్లేస్లో 8 రాసుకుంటాను, మైనస్ 8 ఆల్రెడీ ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది, 8 ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఓకేనా, ఇంటూ కాస్ థీటా ప్లేస్లో మనం 15 రాసుకుంటాను. ఇక్కడ చూసినట్లయితే మీకు ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 15 ఇంటూ 8 8 ఇంటూ 15. సో 15 ఇంటూ 8 ఏదైతే నెంబర్ వస్తుందో 8 ఇంటూ 15 అదే నెంబర్ వస్తుంది. సో రెండింటిని మైనస్ చేస్తే 0 వచ్చేస్తుంది. మీరు ఎక్కువ క్యాల్కులేషన్స్లో కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా. సో ఇక్కడ 0 వచ్చేస్తుంది. 0/ఎనీథింగ్ అంటే 0నే, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 0/ఎనీథింగ్ అంటే 0నే, ఓకేనా. సో మీకు ఈ క్వశ్చన్ కనుక మీకు అర్థమైనట్లయితే ఈ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్. tan θ ఈక్వల్ టు 3/4, దెన్ 4 sin θ మైనస్ 3 cos θ డివైడెడ్ బై 4 sin θ ప్లస్ 3 cos θ. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో కింద కామెంట్ బాక్స్లో 10th క్వశ్చన్ లేదా హోంవర్క్ ఆన్సర్ అని చెప్పి మీకు ఆన్సర్ అనేది ఏదైతే వస్తుందో ఆ ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగా అనేది మేము నెక్స్ట్ వితిన్ 24 అవర్స్లో మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది ఇస్తాం, ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.